నా చిన్ని ప్రార్థన వింటాడు, వెనువెంటనే ఉత్తరమిస్తాడు. యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వక ప్రత్యేకమైన వందనాలు. మరి ఈ సమయంలో మనమందరం కూడా మనము ప్రార్థన చేసుకునే ముందుగా కొన్ని మాటలు బైబిల్ గ్రంథములో మనం ఏ విధంగా ప్రార్థిస్తే ప్రార్థనకు ప్రతిఫలముగా ప్రభు ఇచ్చి మరి ఆయన నడిపింపు, ఆయన మన పట్ల చేసే అద్భుతమైన కార్యముల గురించి మరి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. క్రొత్త నిబంధన గ్రంథములో మరి మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనాన్ని మనము చదువుకుందాం. ప్రియులారా, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయు. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ప్రియమైన దేవుని సంగమా, మరి రహస్య ప్రార్థన అన్నటువంటి అంశముని దినమున మనము ధ్యానించుకుందాం. రహస్య ప్రార్థన అన్నటువంటి అంశం గురించి మనము ధ్యానించుకుందాం. సహజంగా ఈ లోకములో మనం చేసే ప్రార్థనలు 2 రకాలు ఉంటాయి. ఒకటి బహిరంగంగా చేసే ప్రార్థన ఉంటుంది, రెండవది రహస్యముగా చేసే ప్రార్థన ఉంటుంది. ఈ రెండిటి ప్రార్థన మధ్యనే దేవుడు బైబిల్ గ్రంథంలో అనేక సందర్భాలు రాశారు. మరి కారణాలు మీరు బాగా ఆలోచన చేస్తే ప్రియులారా, రహస్యంగా చేసే ప్రార్థనలు బైబిల్ గ్రంథంలో చాలా మంది చేశారు. మొట్టమొదటిగా ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ప్రార్థన చేశారు. చూడండి, చాలా సందర్భాలలో యేసు ప్రభుల వారు బహిరంగంగా చేశాడు ప్రార్థన. ఉదాహరణకి లాజరు చనిపోయిన సందర్భంలో మరి ప్రార్థన చేసి అందరూ చూస్తుండగానే ప్రజలు చూస్తూ ఉన్నారు, మార్తా మరియలు చూస్తున్నారు. బహిరంగంగా చేతులెత్తి ఆకాశం వైపు ప్రార్థన చేశాడు యేసు ప్రభుల వారు. కానీ అలాంటి యేసు ప్రభుల వారు మత్తయి సువార్తలో 14వ అధ్యాయములో 23వ వచనములో చూస్తే ఏకాంతముగా వెళ్ళి ప్రార్థన చేశాడట. మరి రహస్యంగా అక్కడ ఎందుకు అలా ప్రార్థన చేశాడు? ఏకాంతముగా వెళ్ళి కొండకెక్కి ఎందుకు ప్రార్థన చేసినట్టు? మరి బహిరంగంగా చేసిన ప్రార్థన, ఏకాంతముగా చేసిన ప్రార్థన, ఈ రెండిటి మధ్య వ్యత్యాసం మీరు బాగా ఆలోచన చేస్తే మరి ఏమై ఉంటుంది చెప్పండి ప్రియులారా? అనగా మీరు బాగా జాగ్రత్తగా గమనించినది దినమున ఉపవాస ప్రార్థనలో మరి ఒకసారి మత్తయి సువార్తలో 14వ అధ్యాయములో సందర్భాన్ని ఒకసారి చదువుకుంటే అక్కడ ఒక సందర్భాన్ని రాయబడినట్టు మనం చూస్తున్నాం. చూడండి, 14వ అధ్యాయం మత్తయి సువార్త 23వ వచనంలో చూడండి, ఆయన జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. ఈ సమయము ప్రియమైన దేవుని సంగమా, యేసు ప్రభుల వారు శిలువ మానుకెక్కే సమయం ఆసన్నమైతూ ఉన్నది. దినదినము గడిచిపోతున్నది. దేవుడు యేసు ప్రభుల వారితో మాట్లాడాడు. సమయమైనది అని దేవుడు లేఖనాల ప్రకారంగా క్రీస్తు యేసు వారికి తెలిసిన తర్వాత, ఆయనకు అర్థమైన తర్వాత శిలువ మాను మీద పడవలసినటువంటి శిక్ష మరి లోకం మీద ఉన్నటువంటి మనుషులందరి పాపము ఆయన మీద వేసుకుని మరి శిలువ మానుకు ఎక్కుతున్నటువంటి సందర్భంలో ఆ శిక్షనంతా క్రీస్తు యేసు వారు జ్ఞాపకం చేసుకున్నప్పుడు శరీరము బలహీనమైనట్టు మనం చూస్తున్నాం. ఆ శరీరం బలహీనమైన సందర్భంలో క్రీస్తు యేసుల వారు శిలువ మరణం పొందకపోతే క్రీస్తు యేసుల వారికి తండ్రి కృపాసమును కూర్చునే అవకాశము కోల్పోతారు. రెండవది,
సర్వ మానవాళికి రక్షణ దూరం అయిపోద్ది. సర్వ మానవాళి అందరూ కూడా ఇదిగో క్రీస్తు యేసు యొక్క ఆ బలహీనత వలన లేక ఆయన వెనుతిరిగి ఉంటే సర్వ మానవాళంతా కూడా నరకాగ్ని వెళ్ళవలసినటువంటి పరిస్థితి. నీకు అర్థమైన ప్రియులారా? అందుకే ఆయన ఏకాంత ప్రార్థనలో ఏం చేశాడంటే దేవునికి తన జీవితంలో ఏర్పడినటువంటి ఆ శరీరము ఆ మరణానికి నోచుకునక ఆ శరీరము క్రీస్తు యేసు వారి యొక్క ఆ ఆత్మ సంబంధమైన ఆలోచనలన్నిటినీ ఇదిగో వెనక్కి లాగే విధముగా ఉన్నప్పుడు ఇదిగో ఏకాంతముగా ప్రార్థన చేశాడు క్రీస్తు యేసు వారు. ప్రార్థన చేసినప్పుడు దేవాది దేవుడు ఆ క్రీస్తు యేసు వారికి ఏమి ఇచ్చాడంటే వాటిని జయించగల శక్తిని, శరీర కార్యములను జయించగల శక్తిని దేవాది దేవుడు క్రీస్తు యేసు వారికి ఇచ్చినట్లు మనం చూస్తా ఉన్నాం ప్రియమైన దేవుని సంగమా. అలాగే మరొక సందర్భంలో కూడా మనం ఆలోచన చేస్తే ఇదిగో రాసుల 2వ గ్రంథములో కూడా ప్రియులారా 4వ అధ్యాయములో 33వ వచనములో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఎలీషా అన్నటువంటి భక్తుడు ఏం చేశాడంటే చనిపోయినటువంటి కుమారుని ఎలీషా మాత్రమే ఇదిగో గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని మరి ఏకాంత ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. రహస్య ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆ ప్రార్థనలో ఇదిగో ఎలీషాకి ఇదిగో దేవాది దేవునికి మాత్రమే ఏమి అడిగి ఉన్నాడో, ఇదిగో ఏమి వేడుకున్నాడు, ఇదిగో ఎలీషాకుని దేవాది దేవునికి మాత్రమే తెలిసింది. బహిరంగంగా ప్రార్థన చేయడానికి ఎలీషా ఇష్టపడలేదు. ఇదిగో తన కుమారుడు చనిపోయి బాధపడుతున్నటువంటి తల్లికి కూడా ఎలీషా ఏమి ప్రార్థన చేస్తున్నాడో ఆ తల్లికి కూడా వినిపించడానికి ఎలీషా ఒప్పుకోలేదు. అందుకే రహస్యముగా గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేసిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని సంగమా. మరొక సందర్భంలో కూడా మీరు ఆలోచన చేస్తే ఇదిగో శుంకరి పరిచయుడు కూడా ప్రార్థన చేస్తాడు. ఇదిగో పరిచయుడు మటుకు బాహాటంగా చేసేసాడు. ఇదిగో నా ప్రక్కన ఉన్నటువంటి ఈ శుంకరి వలె నేను లేనందుకు ప్రభువా నీకు వందనాలని బహిరంగ ప్రార్థన చేశాడు. కానీ శుంకరి మటుకు ఏమని ప్రార్థన చేశాడంటే ఆకాశం వైపునకు కన్నులెత్తుటకు కూడా శక్తి చాలక నేను నా జీవితము ఇదిగో ఆకాశమందున్న దేవుడు ఆకాశమందున్నాడు కనుకనే ఇదిగో ఆయన ఉన్న స్థలం వైపు కూడా నేను చూడడానికి యోగ్యులను కాదని తెలుసుకొని ఇదిగో రొమ్ము కొట్టుకుంటూ ప్రార్థన చేసుకున్నాను. చూసారా ప్రియమైన దేవుని సందర్భం? ఈ 3 సందర్భాలను చూస్తే ఇదిగో రహస్యముగా ఇదిగో దేవుడితో మాత్రమే వారి జీవితము ప్రార్థించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కారణం ఏంటంటే ప్రియులారా ఇదిగో ఎందుకు అలా చేయడానికి గల కారణం ఏంటంటే కొన్ని ప్రార్థనలు ఇదిగో బాహాటముగా చేయవలసిన ప్రార్థనలు కాదు. అర్థమవుతుందా ప్రియులారా? కొన్ని ప్రార్థనలు బాహాటముగా చేయవలసినటువంటి ప్రార్థనలు కాదు, ఏకాంతముగా చేయవలసినటువంటి ప్రార్థన ఉన్నది. ఆ ఏకాంతమైన ప్రార్థన ఇదిగో నీకు శక్తిని నింపుతుంది. నీ బలహీనముగా ఉన్నటువంటి శరీరమైనను కానీ, నీ బలహీనపడినటువంటి ఆత్మలైనను కానీ, నీ విశ్వాసం బలహీనపడినను కానీ, ఇదిగో నీ యొక్క ఆ ఛాయలు ఏ తలాంతులైతే దేవాది దేవుడు నీకు ఇచ్చాడో ఆ తలాంతుల విషయంలో నువ్వు బలహీనపడిపోయినప్పుడు నువ్వు మహాశక్తిని పొందుకోవాలంటే దేవాది దేవుని ఎదుట నువ్వు మోకరించి రహస్య ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది ప్రియమైన దేవుని సంగమా. అందుకే ఈ సందర్భంలో ఏమని జ్ఞాపకం చేస్తుందంటే మత్తయి సువార్తలోని 6వ అధ్యాయములో 6వ వచనములో ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే నీవు ప్రార్థన చేయనప్పుడు ఏమి చేయమని చెప్తున్నాడంటే గదిలోనికి వెళ్ళండి.
తలుపు వేసుకోండి. ఇదిగో అప్పుడు నీవు ప్రార్థన చేయమని చెప్తున్నాడు. చూడండి, ఆ ప్రార్థన రహస్యమందున్నటువంటి దేవుడు నీ రహస్యమందున్న చేసినటువంటి ప్రార్థన ఆ దేవుడు వింటాడంట. అంటే దేవుడు ఇప్పుడు ఎలాగో మన కార్యాలు చూస్తున్నాడంటే రహస్యంగా చూస్తున్నాడు, మనకు కనపడకుండా చూస్తున్నాడు, మనకు తెలియకుండా వింటున్నాడు. మనము చూసే విధముగా దేవాది దేవుడు మన క్రియలను, మన ప్రార్థనను ఆయన వినలేదు, రహస్యంగా వింటా ఉన్నాడు దేవాది దేవుడు. అందుకే ప్రియమైన దేవుని సంగమా, మనం ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని ప్రార్థన చేయాలి. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి, ఇది ఆత్మానుసారంగా ఈ సమయంలో మనం ఆలోచన చేస్తే నీ వ్యక్తిగత జీవితంలో ఇక్కడ యేసు ప్రభువుల వారు చూడండి, ఏలియా గురించి చూడండి, ఎలీషా చూడండి, మూడవది సుంకర చూడండి. ఇదిగో వీరు ముగ్గురు కూడా మీరు బాగా ఆలోచన చేస్తే వీరు చేసిన ప్రార్థనలో ఆధ్యాత్మికమైనటువంటి ప్రార్థన ఇక్కడ కనపడతా ఉన్నది. ఏమి కనపడుతుందంటే యేసు ఇదిగో రహస్యముగా వెళ్ళి కొండ ఎక్కి ఇదిగో హృదయం అన్నటువంటి ఆ యొక్క గదిని, రహస్యమైనటువంటి ఆ గదిని, ఆత్మ సంబంధమైనటువంటి ఆ గదిలోనికి ఇదిగో వెళ్ళిన వాడుగా కనబడి ఇదిగో తలుపు వేసుకొని చూడండి, యేసు ప్రభువు వారు కూడా ఏం చేస్తాడంటే హృదయం అన్న తలుపు యొద్ద యేసు నిలుచుండి తట్టుచూ ఉన్నాడంట. అర్థమవుతున్న ప్రియులారా, అంటే మన జీవితానికి ఆత్మ సంబంధమైన ఇల్లు ఉన్నది. ఆ ఇంటిలోనికి మనం చేరి అనగా ఇదిగో ఆత్మ సంబంధమైనటువంటి ఈ యొక్క ఇల్లులోనికి మన ఏకాగ్రతగా వెళ్ళి, మన ఏక ఆత్మగా వెళ్ళి, ఏక మనసుగా మన లోపలికి వెళ్ళి ఇదిగో మన హృదయం ఎంత మాత్రము కూడా తెరిచి ఉండకూడదంట. మన హృదయము అన్న తలుపు ఎంత మాత్రం కూడా తెరిచి ఉండక ఆ హృదయం అన్న తలుపును మూసివేసుకొని రహస్యముగా నువ్వు ప్రార్థన చేయాలి. నేను చెప్పే మాట మీకు అర్థమైందా ప్రియమైన దేవుని సంగమా? ఇదిగో మనం ఎక్కడికి వెళ్ళాలంటే దేవుడు ఇచ్చినటువంటి ఇదిగో గదిలోనికి వెళ్ళాలి. ఆ దేవుడు ఇచ్చిన గది ఏంటంటే ఈ దేహం అన్నటువంటి ఈ గది దేవుడు ఇచ్చాడు. ఆ గదిలోనికి మనం ఏం చేయాలంటే మనం వెళ్ళి అనగా ఎలా వెళతామంటే ఇదిగో శరీరానుసారంగా కాదు కానీ ఆత్మానుసారముగా మన జీవితము లోపలికి వెళ్ళి తలుపు వేసుకుని ప్రార్థన చేయాలి. అర్థమవుతున్న ప్రేమైన దేవుని సంగమా, ఇలాగ జరిగే కార్యము ఇదిగో ఎవరికి కూడా తెలియదు, పక్కవారికి కూడా తెలియదు, నీ భర్తకు కూడా తెలియదు, నీ భార్య కూడా తెలియదు, నీ పిల్లలకు కూడా తెలియదు. అలాగూ వెళ్ళి ఇదిగో రహస్యముగా ఏకాంతముగా ఎలాగూ ప్రార్థన చేయాలంటే దేవాది దేవుని వైపు చూసి నువ్వు ప్రార్థన చేయాలంట. ఎందుకు అలాగ చేయాలని ప్రభు చెప్తున్నాడు తెలుసా ప్రియమైన దేవుని సంగమా? దేవుడిచ్చిన తలాంతులు ఆత్మ సంబంధమైనవి, దేవుడు చేసే కార్యాలు ఆత్మ సంబంధమైనవి. దేవుడికి చేసే ప్రార్థన ఆయన ఆత్మయై ఉన్నాడు కనుకనే ఆయన ఆత్మ అయినటువంటి దేవాది దేవుడి సన్నిధికి ఈ ప్రార్థన చేయాలంటే ఇదిగో దేవుడు చెప్పినట్లుగా దేవుడిచ్చినటువంటి ఆ రహస్యమైనటువంటి గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని నువ్వు ప్రార్థన చేసినప్పుడే ఆ ప్రార్థన పరిశుద్ధమైన ప్రార్థన. ఆ ప్రార్థనలో ప్రియారా లోక సంబంధమైనది ఎంత మాత్రం కూడా కనపడదంట. అలాగ నువ్వు ప్రార్థన చేయవాడుగా ఉంటే ఆ ప్రార్థనకి మహాశక్తిని ప్రభు ఇస్తాడంట. చూడండి, అపోస్తుల కార్యములు చెప్పబడుతుంది ఒక మాట. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 9వ
అధ్యాయము 39వ వచనం నుంచి 40వ వచనం వరకు చదువుకుందాం. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడ గదిలోనికి అతనిని తీసుకుని వచ్చిరి. విధవరాళ్ళందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు పుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. మీరు బాగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ పేతురు చేసిన ప్రార్థన ఏమై ఉన్నదంటే ప్రియులారా, ఇదిగో ఏకాంతముగా దేవుడు ఇచ్చినటువంటి ఈ దేహము పరిశుద్ధమైనదిగా పేతురు యొక్క జీవితం ఉన్నది కనుకనే ఆ దేహమైనటువంటి ఆ ఇంటిలోనికి తన మనస్సుతో ఎలాగో ప్రార్థన చేశాడంటే ఏకాంతముగా ప్రార్థన చేశాడంట. ఎందుకు ప్రార్థన చేశాడంటే ఇదిగో శవము లేవబడడానికి, ఆ శవానికి తిరిగి మరలా జీవము రావడానికి పేతురు యొక్క శక్తి చాలదు. పేతురు దగ్గర ఉన్నటువంటి ఇచ్చినటువంటి తలాంతు సరిపోదు. అందుకే ప్రియులారా, నూతనమైనటువంటి శక్తి కావాలని, నూతనమైనటువంటి కార్యము జరగడానికి ఇదిగో ఇప్పుడున్నటువంటి ఆ యొక్క విశ్వాసము కంటే శక్తివంతమైన విశ్వాసము పేతురికి రావాలని కనుకనే రహస్యముగా ప్రార్థించాడు. అప్పుడు శవమై ఉన్నటువంటి అనితని ఆ ప్రార్థన శక్తి వలన పేతురు ప్రార్థన చేసేసరికి దేవుడు ఏం చేశాడంటే ఆ మహాశక్తి వలన ఏం చేశాడంటే తబితను లేపినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియమైన దేవుని సంగమా, మీరు బాగా గమనించినట్లయితే ఇదిగో మన జీవితము కూడా ఈ సమయమందు ఎందుకు అలా ప్రార్థన చేయమని ప్రభువు కోరుతున్నాడంటే మన వ్యక్తిగత జీవితములో చాలా కార్యక్రమాలు ఎలా ఉండిపోయాయంటే ఇదిగో రహస్య ప్రార్థన వలనే జయించడానికి ఇదిగో బలహీన పడిపోయినటువంటి కార్యక్రమాలు చాలా ఉంటున్నాయి మన వ్యక్తిగత జీవితంలో. చూడండి ప్రియులారా, ఏ విద్యార్థి చూసినా కానీ చూడండి, ఏ ఉద్యోగం సంపాదించిన వ్యక్తి అయినా చూడండి, మీరు జ్ఞాపకం చేసుకునండి, ఏ ఇల్లు కట్టే వ్యక్తినైనా మీరు చూడండి, ఏ వ్యవసాయం చేసే వ్యక్తినైనా మీరు చూడండి, ఎవరు చూసినా కూడా ప్రియమైన దేవుని సంగమా చాలా సందర్భాలలో పేరు అనుకున్నటువంటి వారి జీవితానికి వారందరూ అనుకునే వారు ఏమని అనుకుంటారంటే ఇంకా నా జీవితంలో నా శక్తి సరిపోదు, నా జ్ఞానము సరిపోదు, నేను ఉద్యోగం సంపాదించాలంటే నాకున్న జ్ఞానము నాకు సరిపోదు. ఎందుకంటే అందరూ కూడా బాగా ఇంటెలిజెంట్ గా చదువుతున్నారు, నేను మాత్రమే జ్ఞానము లేని వాడనని చాలా మంది బాధపడుతూ ఉంటారు. ఇదిగో అలాంటి వారందరూ కూడా చేసే ఆ యొక్క ప్రార్థన ఎలాంటిదంటే బహిరంగంగా అడుగుతుంటారు కానీ ఇదిగో రహస్యముగా ప్రభు దగ్గర మోకరించి అడగలేదు. చూడండి ప్రియులారా, ఉద్యోగంలో కూడా లేక ఈ వ్యవసాయం చేసేవారు కానీ ఏ పని చేసేవారైనా మీరు బాగా చూడండి, ఒక ఆత్మని రక్షించాలన్నా కానీ మీరు చూడండి బహిరంగ ప్రార్థన వలన అది సాధ్యము కాయనదేగా మనం చూస్తా ఉన్నాం. కారణం ఏంటంటే శక్తి నువ్వు ఈ కార్యములను జయించడానికి నీలో ఆ శక్తి అవసరమై ఉన్నప్పుడు ఏం చేయాలంటే నీ ప్రార్థన శక్తివంతమైనదిగా మారాలి. అందుకే యెషయా గ్రంథములో ఒక మాట చెప్పబడుతూ ఉన్నది చూడండి, 65వ అధ్యాయములో చూడండి, యెషయా గ్రంథము 65వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే 65వ అధ్యాయం 24వ వచనములో వారికి ఇలాగు జరుగును, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదను. చూడండి ప్రియమైన దేవుని సంగమ, దేవాది దేవుడు మరి రహస్యంగా
మరి గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమందున్నటువంటి దేవాది దేవునికి మరి ప్రార్థన చేసినటువంటి వారి జీవితాలకంతా దేవాది దేవుడు చేసే కార్యములు ఎలా ఉన్నాయంటే వారికి ఎలాగో జరుగునని ప్రభు జ్ఞాపకం చేస్తున్నట్టే వారు వేడుకొనక మునిపే నేను వారికి ఉత్తరం ఇచ్చేదను. కారణం ఏంటంటే ప్రియులారా, ఆ శక్తి మనం చేసే ఆ ప్రార్థనకి ఆ శక్తి వలన ఏం చేస్తుందంటే దేవుడు కార్యములు చేయడానికి దేవుడిని తొందర పెడుతుందంట. అందుకే మనం చేసే ప్రార్థన అంట చాలా సందర్భాల్లో రాయబడింది, ఉదయకాలం అందే దేవాది దేవుని ఎదుటికి ఎదుర్కొంటుందంట. మనం చేసే ప్రార్థన అంట దేవాది దేవుని సన్నిధికి ఎదుర్కొంటుందంట. కారణం ఏంటో తెలిసిన, దేవుడు మన పక్షమున ఆ గొప్ప కార్యములు చేయడానికి, చచ్చిన కార్యముల వలె, మరణించిన కార్యముల వలె, శూన్యమైన కార్యముల వలె, మొలకెత్తని కార్యముల వలె, మొద్దు వలె ఉన్నటువంటి కార్యముల వలె, ఇదిగో ముళ్ళ తుప్పలు మొలిచినటువంటి ఆ యొక్క జీవితం వలె ఉన్నటువంటి మన జీవితానికి తిరిగి మరలా ఆయన అద్భుతమైన కార్యములు చేయడానికి ఇదిగో మౌనమైనటువంటి రహస్యమైనటువంటి ప్రార్థన మన జీవితానికి శక్తినిచ్చి ఆ కార్యములు జరగడానికి దేవుడు ఆ ప్రార్థనకి అంతా శక్తినిస్తున్నాడని ప్రభు నామమును బట్టి మీకు మనం చేస్తున్నాను. అందుకే ప్రభు ఏమని జ్ఞాపకం చేస్తుందంటే వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. సో కనుక ప్రియులారా, ఈ విషయాలన్నీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఇదిగో ఏమాది దేవుని ఎదుట ఈ దినాన మనం ఒక గొప్ప తీర్మానం తీసుకుని ఇక నుంచి ప్రభువా నా జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా, నా జీవితానికి ఎదురైనటువంటి ప్రతి శోధనను కూడా, నా జీవితంలో నన్ను బలహీనపరుస్తున్నటువంటి ప్రతి కార్యమును కూడా ప్రభువా నేను జయించడానికి ఈ దినము నుంచి ప్రభు నేను రహస్య ప్రార్థన చేయడానికి నేను ఒక తీర్మానం తీసుకుంటున్నాను తండ్రి అని రహస్యమందున్నటువంటి దేవాది దేవునికి మీరు రహస్యముగా ప్రార్థన చేసి ఇదిగో ఆయన ద్వారా మీరు దేవుని యొక్క శక్తిని పొందుకొని మీరు అడుగుచున్న ప్రతి మనవికి కూడా దేవాది దేవుని ద్వారా ఉత్తరము పొందుకొని మీరు గొప్ప దీవెనలు పొందుకోవాలని ప్రభు నామమును బట్టి మీకు అందరికీ మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తా ఉన్నాం. దేవుడు తన మాటలు మనందరి వినికిడిలో ఫలభరితము చేయునుగాక. ఆమేన్.